వద్ద జరిగే సందడి అంతా ఇంతా కాదు. వచ్చే ఏడాది సంక్రాంతికి అయితే ఏకంగా 7 సినిమాలు బాక్సాఫీస్ ఫైట్కి సిద్ధమవటం విశేషం. ఇటు టాలీవుడ్ అటు కాలీవుడ్ నుంచి స్టార్ హీరోల మధ్య ఫైట్ ఆసక్తి రేపుతోంది. భారీ బడ్జెట్ అగ్రతారల కలయికతో రాబోతున్న ఈ సినిమాలు ఇప్పటి నుంచే ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచుతున్నాయి. 2026 జనవరి 9వ తేదీ శుక్రవారం కావటం, ఆ తర్వాత వీకెండ్ పండగ సెలవులు కలిసి రావడంతో నిర్మాతలు ఈ తేదీలపైనే కన్నేశారు. మరి ఆ సినిమాలు ఏవో చూడండి. ది రాజా సాబ్ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కలయికలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదొక రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రంగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను జనవరి 9, 2026 విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇక కల్కి 2898 ఏడి తర్వాత ప్రభాస్ నటించిన మూవీ కావటంతో భారీ అంచనాలు ఉన్నాయి. మనశంకర వరప్రసాద్ గారు, మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న మనశంకర వరప్రసాద్ గారు కూడా సంక్రాంతికే వస్తోంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా విక్టరీ వెంకటేష్ ఒక ముఖ్యమైన అతిథి పాత్రలో కనిపిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాంతో హిట్ కొట్టిన అనిల్ వచ్చే ఏడాదికి చిరుని రంగంలోకి దింపుతున్నారు. భర్త మహాశయులకు విజ్ఞప్తిలో రవితేజ, కిషోర్ తిరుమల కాంబినేషన్లో వస్తున్న మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా సంక్రాంతి రేసులో ఉంది. ఈ మధ్య టైటిల్ టీజర్ రిలీజ్ చేయగా దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అనగనగా ఒక రాజు జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి, కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న అనగనగా ఒక రాజు మూవీ కూడా సంక్రాంతి పండగకే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా చాలా రోజులుగా పెండింగ్లో ఉంది. అయితే భారీ సినిమాల మధ్య ఈ మూవీని రిలీజ్ చేస్తారా లేదా చూడాలి. నారి నారి నడుమ మురారి శర్వానంద్ నటిస్తున్న మూవీ. డిసెంబర్లో బైకర్ మూవీతో వస్తున్న అతడు నెల రోజుల తర్వాత సంక్రాంతికి ఈ సినిమాతో సిద్ధంగా ఉన్నారు. ఇక దళపతి విజయ్ తన పూర్తి స్థాయి రాజకీయ ప్రవేశానికి ముందు నటిస్తున్న చివరి మూవీ జననాయగన్ ఇది. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ పై తమిళనాట భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో పూజా హెగ్డే, బాబీ డియోల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 9 విడుదల కాబోతోంది. తెలుగులోనూ రాబోతోంది. ఇక పరాశక్తి సురూరై పోట్రు ఫ్రేమ్ సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న చిత్రం పరాశక్తి. 1965 నాటి యాంటీ హిందీ ఉద్యమాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ జనవరి 14న విడుదల కాబోతోంది.